సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీకు ఆదాయం సరిపోవటం లేదని, డబ్బు నీ దగ్గరికి రావటం లేదని, నీకు ఎన్నో కష్టాలు సమస్యలు ఉన్నాయి అని, అవన్నీ కూడా నీకు డబ్బుతో ముడిపడి ఉన్నాయి అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నావు. కానీ నీకు ఆదాయం పెరగకపోవడానికి, డబ్బు నీ దగ్గరికి రాకపోవడానికి రెండు తప్పులు చేస్తున్నావు తల్లి. నువ్వు రోజు కూడా ఆ తప్పులు ఏంటి అనేది ఈరోజు నీకు తెలియచేస్తాను. అవి ఏంటి అనేది ఈరోజు వెంటనే తెలుసుకో అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇంకా బాబా గారు చెప్పే ఆ మాటలు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. అందరికీ కూడా అండి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. డబ్బు అనేది పెరుగుతూ ఉంటే కనుక బాగుంటుంది. ఖర్చులన్నీ కూడా మనం మేనేజ్ చేయగలుగుతూ ఉంటాం. అందరికీ ధనవంతులు అవ్వాలన్న ఆశ అనేది ఉంటుంది. కనీసం మన ధనవంతులు అయినా అవ్వకపోయినా సరే ఖర్చులను మేనేజ్ చేయగలిగే శక్తి అనేది మనకు ఉండాలి అని అంటే చేతుల నిండా డబ్బులు అనేది ఉండాలి. ఆ డబ్బు అనేది మన దాకా వచ్చినట్టే ఉంటుంది, కానీ రాదండి. ఎన్నోసార్లు టైం అనేది పడుతుంది. జరగాల్సిన పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అరే ఏంటా మన వరకు కూడా డబ్బు అనేది అందటం లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. అందుకు కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయండి. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు అనేది ఎక్కువగా చేరుతుంది అని మనందరము కూడా ఆలోచించే ఉంటాం. లేని వాళ్ళు లాగానే, పేదవాళ్ళు లాగానే ఉండిపోతున్నారు. ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అవుతున్నారు అని చెప్పి అందరికీ కూడా సందేహం అనేది ఉందండి. ఎందువల్ల అలా ధనవంతులుగానే ఉంటున్నారు? మన దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి డబ్బు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక వ్యక్తికి జరిగిన, భక్తుడికి జరిగిన ఒక విషయం అనేది మనం తెలుసుకుందాం. నిజంగా అండి, పోయిన జన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల మన ఈ జన్మలో పేదవాళ్ళగా పుట్టాలా, ధనవంతులుగా పుట్టాలా అనేది కూడా ఒక రకమైన కారణంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం అండి, మనము డబ్బుని ఎలా గనక మనం లెక్కలోకి తీసుకుంటున్నాము, డబ్బుని మనం ఎలా పరిగణిస్తున్నాము, అంటే డబ్బుని మనం ఎలా ఒక ట్రీట్ చేస్తున్నాం, వాటిని ఎలా చూస్తున్నాము అనే ఒక విధానం అనేది కూడా ఉంది. ఈ భక్తుడు అండి ఎప్పుడూ కూడా అతని దగ్గర తను చేసేది చిన్న వ్యాపారమేనండి. ఆ వ్యాపారాల్లో వచ్చిన డబ్బు అనేది అండి, నిజంగా ఆ డబ్బు మనం మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదా, జాగ్రత్తగా పెట్టుకోవాలి, లక్ష్మీదేవితో సమానం అని. చాలామంది చూడండి ఫ్రెండ్స్, ఏదైనా డబ్బు నోటు కానీ లేదంటే ఒక కాయిన్ కానీ కింద పడితే కనుక అది కళ్ళకు అద్దుకొని మనం తీసి మళ్ళీ కూడా పర్సులో వేసుకోవడమో లేదంటే పైన ఎక్కడైనా పెట్టడమో చేస్తూ ఉంటాం. కొంతమంది అండి ఏం చేస్తూ ఉంటారు అని అంటే, డబ్బు అనేది అండి చాలా కేర్లెస్గా చూస్తూ ఉంటారనమాట. అంటే ట్రీట్ చేసే విధానం, డబ్బు అవసరమే, అందరికీ డబ్బు కావాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ట్రీట్ చేసే విధానం అనేది, ఈ భక్తుడు పోయిన జన్మలో తను చేసిన పాపం వల్లే ఈ జన్మలో తను ఒక పేదవాడిగానే మిగిలిపోయాడండి. ఏంటి ఆ తప్పు అని అంటే, తనండి నిజంగా రోజు కూడా ఉదయాన్నే లేవగానే తన వ్యాపారాన్ని చూసుకొని తనకి ఆదాయం పెరగటం లేదని, ఏంటా ఈ బతుకుచ్చా, ఈ డబ్బు వల్లే కదా ఇలా ఉన్నాం మనం, డబ్బు కనుక మన దగ్గర ఉండుంటే నేను కూడా ఈరోజు ఎంతో ఉండేవాడిని అని చెప్పేసి మనల్ని మనమే, అయ్యో తక్కువగానే ఉంటున్నామే, మనకి మంచి జరగదు అనుకుంటా, నేను పెద్ద స్థాయికి రానేమో అని చెప్పి మనం అదే ఒక విషయాన్ని 10 సార్లు అనుకుంటూ ఒక పాజిటివ్గా మనం ఆలోచిస్తే పర్వాలేదు, నేను ఎలాగైనా సరే పైకి రాగలను అని అనుకోవడం వేరు. నేను ఈ డబ్బు వల్లే కదా ఇలా చీప్గా అందరి ముందు కూడా చులకనైపోతున్నాను అని చెప్పి డబ్బునే నిందిస్తూ మనం ఉన్న పరిస్థితిని ఇంకా కూడా మనం
లోపలికి నొక్కేసినట్టుగా మాట్లాడడం, అంటే తక్కువ స్థాయికి తీసుకువెళ్ళిపోయి మాట్లాడడం, నా పరిస్థితి ఇంతే, ఇంకా నేను అస్సలు పైకి రానే రాననుకుంటా, భగవంతుడు కూడా నాకు సహాయం చేయటం లేదు అని చెప్పి పదే పదే మనం డబ్బు లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటే మన మైండ్ అండి ఏదైతే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటామో అదే మనకి జరుగుతుంది అని చెప్పి ఎలా చెప్తున్నారు. అలాగే డబ్బు విషయంలో కూడా అండి, రోజు ఉదయం లేవగానే అతను అనుకునే మొదటి విషయం ఇదనమాట. తన గురించి తను తిట్టుకుంటూ ఉంటాడు, డబ్బుని నిందిస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడనమాట. అదే ధనవంతులు చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎప్పుడు డబ్బులోనే ఉంటూ ఉంటారు, డబ్బు గురించి ఆలోచిస్తారు, ఇంకా బాగా పెంచాలి, ఇంకా నేను ఎక్కువ సంపాదించగలను, అందరికంటే నేను మొదటి స్థానంలో ఉండగలను, డబ్బు నా దగ్గరికి చేరుతుంది అని ఒక స్ట్రాంగ్గా నిలబడతారండి వాళ్ళు. ఒక మంచి ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్తో ఉంటారనమాట. అలాంటి మైండ్ సెట్ని మనం తెచ్చుకోవాలండి. ఇప్పుడు ధనవంతులు పుట్టంగానే ధనవంతులు కాలేరు కదా, వాళ్ళు కష్టపడితేనే ధనవంతులు అవ్వగలుగుతారు. అలాంటి ఒక మైండ్ సెట్ని ఇప్పుడు పరిస్థితి అనేది మనకి ఇలా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలన్నమాట. ఇంకా ఆ భక్తుడు చేసే రెండో తప్పు ఏంటి అని అంటే అండి, ఎవరైనా సరే తన వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు తన కొట్టుకు వచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు చేతిలో ఇచ్చారనుకోండి, అతనికి చేంజ్ ఇవ్వాలనుకోండి, చేంజ్ చిల్లర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడనంటే అదిగో తీసుకోండి అని అన్నట్టుగా అక్కడ పెట్టేసేసినట్టుగా నెగ్లెక్ట్గా పెడుతూ ఉంటాడనమాట. అతనికి ఆ డబ్బు మీద కోపం, తన దగ్గరికి రావటం లేదు, చేరటం లేదని అతనికి కోపం అనమాట. ఆ నోట్లను కూడా చాలామంది కూడా ఏంటి సార్ డబ్బు అలా విసిరేస్తారు, డబ్బు చేతికి ఇవ్వండి సార్, చేంజ్ అనేది మీరు ఇస్తున్నారు, ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, 50 రూపాయలకు 60 రూపాయలకు వస్తువులు కొంటే మిగతా చిల్లర అనేది సార్ ఇదిగోండి సార్ తీసుకోండి పట్టుకోండి అని అన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్గా ట్రీట్ చేస్తూ ఉంటాడనమాట. అలాగా ఆ 2 తప్పులు కూడా అతను రోజు చేస్తూ ఉంటాడండి. అంటే డబ్బుని ఎప్పుడు కూడా అండి, మనుషుల్ని మనం చూడండి, ఎప్పుడు కూడా మనుషుల్ని, అతను నా దగ్గరికి వస్తాడు, బాగా మాట్లాడతాడు, అతని గురించి మంచిగా మాట్లాడితేనే ఎవరైనా సరే మన దగ్గర ఉంటారు. అలాగే డబ్బు కూడా అండి, మన డబ్బుని ట్రీట్ చేసే విధానం అనేది కూడా ఒక చిన్న విషయం, ఒక 10 రూపాయల నోట్ అయినా సరే, 500 నోట్ అయితే కనుక హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. ఒక 10 రూపాయల నోటుకో 20 రూపాయల నోటుకో తక్కువ అమౌంట్ ఉన్న నోటుకి ఎప్పుడు కూడా విలువ తక్కువగానే ఉంటుందండి. అలా కాకుండా 10 రూపాయల నోట్ అయినా సరే ఎవరైనా సరే మన దగ్గరికి ఇచ్చినప్పుడు మనకి లక్ష్మీదేవి మన దగ్గరికి వచ్చింది, ఆశీర్వాదం, వాళ్ళు ఇష్టపడి ఎవరైనా సరే ఒక పుట్టినరోజు లేదంటే పెళ్లి రోజు అని అన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా సరే అది ఆనందంతో స్వీకరించాలే కానీ అతను ఏం చేసేవాడంటే అండి, వాళ్ళ అమ్మ నాన్న ఏదైనా ఇట్లాగా ఆశీర్వదించు డబ్బు ఇచ్చినప్పుడు అతను ఏంటి ఇదే నాకు 100 రూపాయలు ఇచ్చో 200 ఇచ్చో నాకు వద్దుపో అని చెప్పేసి విసిరేస్తూ ఉండేవాడండి. ఇలాగ అతను చేసే డబ్బు విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అండి ఇంకా కూడా అతను పేదవాడిగానే ఉన్నాడు ఈ జన్మలో కూడా. నిజంగా అండి అలాంటి తప్పులు అతను తెలుసుకోగలిగితే మనందరము కూడా అండి, ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మార్చుకోగలిగితే, డబ్బుని ఎప్పుడు కూడా ఒకేలాగా ట్రీట్ చేయాలండి. మన దగ్గరికి ఉన్నంత వరకు మనం సంతోషంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండమని ఎందుకు చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. ఎందువల్లంటే సంతృప్తి అనేది చాలా అవసరం, మనకి నమ్మకం అనేది చాలా అవసరం. ఆ నమ్మకం ఉండబట్టే కదా మనం ముందుకు వెళుతున్నాం. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి, కష్టాలు తీరతాయని ఒక నమ్మకంతో భగవంతుడిని నమ్మి వెళుతూ ఉన్నాం. అలాంటి సమయంలో డబ్బుని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కనుక మన దగ్గర అసలు డబ్బు అనేది నిలవదండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. అంతవరకు